ఈరోజు మనం ట్రయాంగిల్ యూనిట్స్ 6th యూనిట్ ట్రయాంగిల్ 6th యూనిట్ 10th క్లాస్ ఒక 2004 అండ్ 2005 టెక్స్ట్ బుక్. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే ఈ ట్రయాంగిల్స్ అనేటటువంటి యూనిట్లో మనం రెండు విషయాన్ని క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ సిమిలారిటీ, సెకండ్ వన్ కాంగ్రెంట్. ఓకే, సిమిలారిటీ అంటే ఏంటి, సిమిలారిటీ అంటే ఏంటి, కాంగ్రెంట్ అంటే ఏంటి. సిమిలారిటీ కాంగ్రెంట్ అంటే ఏంటి, సిమిలారిటీ గురించి కొంచెం నీట్గా తెలుసుకుంటే, అసలు సిమిలారిటీ తెలిస్తే కాంగ్రెంట్ మనకు తెలుసుకున్నట్టు. వాట్ ఈస్ ద సిమిలారిటీ, సిమిలారిటీ అంటే ఏంటి, కాంగ్రెంట్ అంటే ఏంటి. ఈ సిమిలారిటీని మనం దేనికి అప్లై చేస్తున్నాం, ట్రయాంగిల్, కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, అసలు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఇక్కడ సిమిలర్, జాగ్రత్త చూడాలి, సిమిలర్ అంటున్నాడు. సిమిలర్ అంటే వాటి షేప్ అనేది ఎలా ఉండాలంటే ఒకేలా ఉండాలి. షేప్ అనేది ఒకేలా ఉండాలి. సిమిలర్ అనేటప్పటికి షేపు ఒకేలా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఏ బి సి పి క్యూ ఆర్. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి ఓకే కట్ అయిందేమో ఒకసారి చూద్దాం. ఓకే, క్లియర్. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ పిక్యూఆర్ అనేటటువంటి ట్రయాంగిల్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏబిసి అనే ట్రయాంగిల్. ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ గా ఉన్నాయి. ఎందుకు సిమిలర్ గా ఉన్నాయి, సిమిలర్ ఎలా అవుతాయి సార్, ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ఎలా అవుతాయి సార్ అని అడిగితే, ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ఎందుకనంటే ఇవి చూడడానికి ఒకే షేప్ లో ఉన్నాయి. షేప్ ఎలా ఉంది, సేమ్ షేప్ ఉంది, షేప్ పరంగా ఒకేలా, కానీ సైజు డిఫరెంట్గా, సైజు డిఫరెంట్గా ఉన్నా మనకి ఏం కాదు. షేప్ ఒకేలా ఉందా లేదా, ఎస్ సేమ్ షేప్ ఉన్నాయా లేదా, ఎస్ సేమ్ షేప్ ఉంది. సేమ్ షేప్ ఉంది అంటే గుర్తుపెట్టుకోండి, సేమ్ షేప్ ఉంది అంటే ఖచ్చితంగా అవి సిమిలర్ ట్రయాంగిల్స్. అంటే విచ్ ఫిగర్స్ హ్యావ్ ద సేమ్ షేప్, ఏ ఫిగర్స్ అయితే సేమ్ షేప్ లో ఉంటాయో దట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్ ఫిగర్స్. అది ట్రయాంగిల్ అయినా ఏదైనా సరే. అంటే ఇప్పుడు సపోజ్ ఇవి సేమ్ షేప్ లో ఉన్నాయి కాబట్టి ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. సిమిలర్ గా ఉన్నాయని చెప్పడానికి ఒక సింబల్ యూజ్ చేస్తారు. దిస్ ఇస్ సిమిలర్ టు అని చెబుతారు. ఈజ్ సిమిలర్ టు అంటే ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ఇవి రెండు కూడా సిమిలర్ గా ఉన్నాయి. అంటే అర్థం చూడడానికి ఒకేలా ఉన్నాయి. దట్ మీనింగ్ ఏంటి, చూడడానికి ఒకేలా ఉన్నాయి అని చెప్పవచ్చు. ఓకే, చూడడానికి ఒకేలా ఉన్నాయి కదా, చూడడానికి ఒకేలా ఉన్నాయంటే సేమ్ షేప్ ఉన్నాయి, దాన్నే అంటారు సేమ్ షేప్ లో ఉన్నాయి. సేమ్ షేప్ లో ఉన్నాయి అంటే అర్థం చూడడానికి ఒకేలా ఉన్నాయి. చూడడానికి ఒకేలా ఉన్నాయి అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. ఓకే, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. ఇప్పుడు మరి కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అంటే కాంగ్రెంట్ అంటే ఏంటి సార్, ఎస్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అంటే సార్, కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అనేటప్పటికి ఇక్కడ రెండు ఒకే షేప్ లో ఒకే సైజులో ఉండాలి. ఒకే షేప్ లో ఒకే సైజులో ఉండాలి. సపోజ్ ఏ బి అనేవి సేమ్ షేప్ లో సేమ్ సైజులో ఉన్నాయి అనుకుందాం. ఉన్నాయి, ఎస్ ఉన్నాయి, సేమ్ షేప్ లో సేమ్ సైజులో ఉన్నాయి అనుకుందాం. అలా సేమ్ సైజ్ లో సేమ్ షేప్ లో ఉన్నాయి అంటే అప్పుడు సపోజ్ దీని యొక్క షేపు అంటే సేమ్ షేప్ ఉంది, సేమ్ షేప్ ఉంది అండ్ సైజ్ కూడా సేమ్ ఉంది, సైజ్ కూడా సేమ్, సేమ్ షేప్ సేమ్ సైజ్. ఈ ఫిగర్స్ ని మనం కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అంటాం. ఇప్పుడు ఈ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ మరి సింబల్ ఏమైనా ఉందా సార్, ఎస్ సేమ్ సైజ్ సేమ్ షేప్ ఉంటే కాంగ్రెంట్, ఓన్లీ సేమ్ షేప్ మాత్రమే ఉంటే దాన్ని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. కాంగ్రెన్స్ టు, ఈజ్ కాంగ్రెన్స్ టు, కాంగ్రెంట్ గా ఉన్నాయని చెప్పడానికి ఈజ్ కాంగ్రెన్స్ టు సింబల్ వచ్చి. ఓకే, ఇక్కడ సేమ్ సైజ్ సేమ్ షేప్ అంటే ఈ కాంగ్రెంట్ గా ఉండే ప్రతిదీ కూడా సిమిలర్ అవుతాయి. ఖచ్చితంగా కాంగ్రెంట్ గా ఉండే ప్రతిదీ సిమిలర్ అవుతాయి. ఎందుకంటే
ఇక్కడ సేమ్ షేప్, ఇక్కడ సేమ్ షేప్ ఉంటే చాలు. చూడండి, సేమ్ షేప్ ఉండే ఫిగర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఇక్కడ సేమ్ షేప్ అండ్ సైజ్ వదిలేయండి. ఇందులో సేమ్ షేప్ అండ్ సైజులోని సేమ్ షేప్ అనేది ఉందా లేదా? ఉంది. సేమ్ షేప్ అనేది ఉంది కాబట్టి మనం ఏమంటాం అంటే కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. అందుకే కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అన్ని సిమిలర్ అవుతాయి, కానీ సిమిలర్ ఇవన్నీ కూడా కాంగ్రెంట్ అవ్వాలని ఏమీ లేదు. కాంగ్రెంట్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవ్వాలి అంటే సేమ్ షేప్ తో పాటు సేమ్ సైజ్ కూడా ఉండాలి. అప్పుడు మనం సిమిలర్ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అనొచ్చు. ఓకే, క్లియర్? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే అర్థమైంది మీకు, కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అనే సార్ క్లారిటీ వచ్చు. అసలు సిమిలర్ ట్రయాంగిల్స్ వల్ల మనకేంటి సార్ యూజ్? అసలు సిమిలర్ ట్రయాంగిల్స్ నేర్చుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటనేది ఎక్సర్సైజ్ లో చెప్పుకుంటాం, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ మీకు నేను నీట్గా చెప్తాను, జాగ్రత్త చూడండి. ఇక్కడ చూస్తే ఇవి రెండు మనకి సిమిలర్ కదా. సిమిలర్ అవ్వడం వలన మనకి కండిషన్ 1 జాగ్రత్త చూడండి. ఎప్పుడైతే ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, if 2 triangles are similar, ఒక 2 ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ అయితే, సిమిలర్ గా అయినట్టయితే అప్పుడు మనకి కండిషన్ 1 జాగ్రత్త వినాలి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. corresponding angles are equal. అసలు కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి సార్? ఈక్వల్ సంగతి పక్కన పెడదాం. అంటే సిమిలర్, ఇప్పుడు ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కదా, సిమిలర్ అయితే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయట. ఎప్పుడైతే ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయో వెంటనే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయట. మరి కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి? ఎస్, ఏ ప్లేస్ లో యాంగిల్ తీసుకుంటే అదే ప్లేస్ లో యాంగిల్ ని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఏ పి కి కరస్పాండింగ్, బి ఏమో క్యూ కి కరస్పాండింగ్, సి ఏమో ఆర్ కి కరస్పాండింగ్. ఇవి ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఇది 50 ఉంది అనుకో, ఇది 50 ఉంటుంది. ఇది 60 ఉంది అనుకోండి, ఇది 60 ఉంటుంది. అర్థం అవుతుందా? ఇది 70 అయితే ఇది 70 అవుతుంది. ఎప్పుడు ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే అప్పుడు మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఎప్పుడైనా సార్ మరి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. అర్థమవుతుంది? మంచి వ్యక్తి మంచి పనులు చేస్తాడు, మంచి వ్యక్తి. ఎస్, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఓకే, అర్థమవుతుంది? సిమిలర్ అయినట్టయితే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయినట్టయితే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయనుకోండి, ఎప్పుడైనా ఈ ట్రయాంగిల్ లో యాంగిల్ ఏ ఎంత ఉందో పి కూడా అంతే ఉంది, బి ఎంత ఉందో క్యూ కూడా అంతే ఉంది, సి ఎంత ఉందో ఆర్ కూడా అంతే ఉంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా దట్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. అర్థమైంది అక్కడ వరకు. నెక్స్ట్ అంటే ఇప్పుడు సపోజ్ ఏంటి, యాంగిల్ ఏ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? యాంగిల్ పికి ఈక్వల్ అవుతుంది. ఇంకోటి యాంగిల్ బి యాంగిల్ క్యూకి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా యాంగిల్ పి యాంగిల్ సి యాంగిల్ ఆర్కి ఈక్వల్ అవుతుంది. ఇది ఇలా అవుతుంది ఎప్పుడు కరస్పాండింగ్. దీని మీనింగ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఎప్పుడు సిమిలర్ అయితే అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూస్తే కండిషన్ 2. నెక్స్ట్ కండిషన్, ఈ కండిషన్ ఏంటంటే కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో అంటే ఏంటి సార్ చెప్పుకుందాం. కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో ఏంటి సార్ ఇది? ఎస్, ఇప్పుడు చెప్తా. కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఏంటి సార్? జాగ్రత్త వినండి. కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఏబి అదే ప్లేస్ లో ఉండేది, ఎస్ పిక్యూ, ఈ రెండు కరస్పాండింగ్. బిసి క్యూఆర్ ఈ రెండు కరస్పాండింగ్. ఏసి ఇది దీనికి కరస్పాండింగ్. అంటే కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయంట. అంటే అర్థం ఏంటి? ఏబి బై పిక్యూ ఎంత వస్తే చెప్తా, నీట్గా వినేసాను. తర్వాత బీసీ బై క్యూఆర్, నెక్స్ట్ ఏసీ బై పిఆర్. ఎస్, అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ గా ఉంటాయో కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్ గా ఉంటాయి. దాని మీనింగ్ ఏంటి తెలుసా? ఏబి బై పిక్యూ చేసినప్పుడు ఎంతైతే వస్తుందో, సపోజ్ ఈ రెండింటిని డివైడ్ చేస్తే 1/2 ఆన్సర్ వచ్చింది అనుకోండి. ఈ వీటికి కూడా 1/2 వస్తాయి, దీనికి 1/2 వస్తుంది. ఇలా
కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అంటే ఇలా ఈ రేషియో ఈక్వల్ గా వస్తుంది అంటే ఇది బై ఇది చేసినప్పుడు ఎంత వస్తుంది, ఇది బై ఇది చేసినప్పుడు అంతే వస్తుంది, ఇది బై ఇది చేసినప్పుడు అంతే వస్తుంది అని చెప్పడం. కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో, ఒకే రేషియో వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఇది? ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, అవి రెండు సిమిలర్ అయితేనే. సార్ సపోజ్ ఇది బై ఇది చేసినప్పుడు ఎంత వచ్చిందో ఆన్సర్ ఇది బై ఇది చేసినప్పుడు అంతే వచ్చిందా, ఇది బై ఇది చేసినప్పుడు అంతే వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి సార్ అంటే సిమిలర్ అవుతాయి. కన్వర్స్ అంటాం దాన్ని, అంటే వ్యతిరేకంగా రివర్స్ లో చెప్తున్నాను అంతే. ఇటు నుంచి అది అయినప్పుడు అటు నుంచి ఇది కూడా అదే అవుతుంది కంపల్సరీ. ఇంకొక ఈ టూ కండిషన్స్ వస్తే మనకి సరిపోతుంది. కానీ మీరు ఏపీఆర్టీసీ పాలిటెక్నికల్ రాస్తే కొంచెం డెప్త్గా నేర్చుకోవాలి కాబట్టి ఇంకొక టూ కండిషన్స్ చెప్తాను, వినేసేయండి వచ్చి, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే కదా కండిషన్, ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, ఈ ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే ఈ కండిషన్ కూడా దానికి అప్లై అవుతుంది, చూసుకోవాలి. The ratio of area of two triangles, దీని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, దాని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి PQR అనుకుందాం. అప్పుడు వచ్చి నెక్స్ట్ AB స్క్వేర్, ద రేషియో ఆఫ్ స్క్వేర్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడద్దు. ఓకే, BC square, the QR square. Next, AC square by PR square. Yes, ఇలా అవుతుంది. దీన్ని మనం ఓల్డ్లో రాయాలంటే ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ టూ ట్రయాంగిల్స్, దీని ఏరియా బై దీని ఏరియా చేసాం అనుకోండి, ఆన్సర్ చేస్తే దీని ఏరియా 4, దీని ఏరియా 8 అనుకోండి. రెండింటిని క్యాన్సిల్ చేస్తే 1/2 వచ్చింది, 1/2 వచ్చింది. అదేవిధంగా దీన్ని ఎంతో కొంత మెజర్మెంట్ ఉంటుంది కదా, దాన్ని స్క్వేర్ చేయండి. దీన్ని ఎంతో కొంత మెజర్మెంట్ ఉంటుంది కదా, స్క్వేర్ చేయండి. ఆ రెండింటిని డివైడ్ చేసినప్పుడు కూడా 1/2 ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుంది? AB బై PQ, దీన్ని స్క్వేర్ చేయాలి, AB స్క్వేర్ బై PQ స్క్వేర్. రెండింటిని డివైడ్ చేస్తే 1/2 వచ్చింది సపోజ్. అదే BC స్క్వేర్ బై QR స్క్వేర్, అది 1/2 వస్తుంది. అదేవిధంగా AC స్క్వేర్ బై PR స్క్వేర్, ఇది కూడా 1/2 వస్తుంది. అర్థమవుతుంది? అంటే అలా ఇప్పుడు ఏం చెప్తాం, ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ టూ ట్రయాంగిల్స్ ఈక్వల్స్ టు ద రేషియో ఆఫ్ స్క్వేర్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా వస్తుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఈ కండిషన్ 3. కండిషన్ 4 చూద్దాం. కండిషన్ 4 ఏంటంటే, ఈ కండిషన్ 4 జాగ్రత్త చూద్దాం. ఈ కండిషన్ 4లో పెరిమీటర్స్, ఇప్పుడు ఏరియా చెప్పుకున్నాం కదా, ఇప్పుడు పెరిమీటర్స్ చెప్పుకున్నాం. పెరిమీటర్స్ ఏంటంటే, దీని పెరిమీటర్ ఏంటి? AB ప్లస్ BC ప్లస్ CA, AB ప్లస్ BC ప్లస్ CA బై దీని పెరిమీటర్ PQ ప్లస్ QR ప్లస్ RP. The ratio of perimeters of two triangles equals to the ratio of corresponding sides AB by PQ equals to BC by QR equals to AC by PR. అంటే దీని అర్థం ఒకసారి చూస్తే ఈ రెండింటి యొక్క పెరిమీటర్ తెలుసు కదా, ఆ రెండింటిని డివైడ్ చేస్తే సపోజ్ మనకి 3/4 వచ్చింది అనుకోండి, 3/4 వచ్చింది అనుకోండి. అప్పుడు వీటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో కూడా అంతే వస్తుంది, 3/4. ఇది కూడా 3/4, ఇది 3/4. దీన్ని మనం అదే చెప్తున్నాం. ద రేషియో ఆఫ్ పెరిమీటర్స్ ఆఫ్ టూ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్. ఎప్పుడు ఇలా అవుతుంది? అవి సిమిలర్ అయితేనే. ఇప్పుడు దాకా నేను చెప్పిన కండిషన్స్ అన్నీ అవి సిమిలర్ అయితేనే. సార్ ఎలా అయితే? ఇప్పుడు చెప్పిన కండిషన్స్ అన్ని వెనక్కి తీసుకెళ్ళామనుకోండి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఒకసారి రివిజన్ చేద్దాం. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి, ఇది దీనికి, ఇది దీనికి, ఇది దీనికి, ఇది దీనికి, ఇది దీనికి, దీనికి ఈక్వల్ గా ఉన్నాయి. అవి సిమిలర్ అవుతాయి, టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకోటి చెప్పుకున్నాం, కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. ఇది బై ఇది చేసినప్పుడు ఎంత వచ్చిందో, ఇది బై ఇది చేసినప్పుడు అంతే వచ్చింది, ఇది బై ఇది చేసినా అంతే వచ్చింది అనుకోండి.
దాని కరెస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో అంటాం. అలా వచ్చింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా సిమిలర్ అయిపోతాయి. టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. నెక్స్ట్ వచ్చేటప్పుడు ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ టూ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద రేషియో ఆఫ్ స్క్వేర్ ఆఫ్ కరెస్పాండింగ్ సైడ్స్. ఎలా అయింది అనుకోండి, ఆ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయిపోతాయి. అదేవిధంగా ఇలా అయింది అనుకోండి, ఇది మీకు అర్థమైంది కదా, ఇలా అయింది అనుకోండి, అది కూడా సిమిలర్ అయిపోతాయి. ఇప్పుడు ఈ సిమిలర్ అవ్వడానికి అంటే సిమిలర్ అయినట్టయితే ఈ 4 కండిషన్స్ అప్లై అవుతాయి. ఈ 4 కండిషన్లు ఏ ఒక్క కండిషన్ అప్లై అయినా సరే ఖచ్చితంగా సిమిలర్ అవుతాయి. మీకు ఇప్పుడు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను కన్నా, మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. ఖచ్చితంగా ఇంత మంచిగా మీకు ఇంకా మరింత మంచిగాను వీడియోస్ చేసేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఒక లైక్ అయితే ఇచ్చి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.